పేరు మొహమ్మద్ షాకిర్. నేను వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో గెస్ట్ లెక్చరర్గా పనిచేస్తున్నాను. జువాలజీ డిపార్ట్మెంట్ కింద నా సబ్జెక్ట్ వచ్చేసి ఫిషరీస్. మనకి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఫిషరీస్ FZC అనే కోర్స్ కింద ఇదంతా చేయడం చేస్తుంది. ఇది వచ్చేసి ఫిషరీస్ మనకు ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ అన్ని రకాల సిస్టమ్స్ చేపల పరంగా ఉన్నాయి అన్నీ నేర్పిస్తున్నాం. ఒకటి హ్యాచరీ కావచ్చు, ఒక పాండ్ కావచ్చు, ఇక్కడ మత్స్య సంజీవిని అన్నట్టు ఫిష్ వేస్టేజ్ నుంచి తయారు చేసేటి ఇక్కడ సిస్టమ్స్ మేము అరేంజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా పాండ్ ఫిష్ చేపల పెంపకం కోసం పాండ్ కల్చర్ ఉన్నది, ప్లస్ బ్రీడింగ్ చేయడానికి హ్యాచరీ యూనిట్ ఉన్నది. రీసెంట్గా ఒక కొత్త పద్ధతి మనకు ఆక్వాఫోనిక్స్ అని, దాంట్లో మన చేపలు వాడుతూ చెట్లను రెండు సమానంగా పెంచే పద్ధతి ఉంటుంది. అది కూడా చేయడం జరుగుతుంది పిల్లలకి. వచ్చేసరికి ఏరోఫోనిక్స్ అనేది కొత్త పద్ధతి. ఇది వచ్చేసి ఇది మనకు కంప్లీట్ వాటర్ ల్యాండ్ లేకుండా నీళ్ళని మాత్రం పెంచే పద్ధతి ఇది అన్నట్టు. మనకు ఇలా చెట్లను ఏం చేస్తారంటే వాటర్ ఒక స్లోగా వాటర్ మీద నుంచి వదిలి పెంచే పద్ధతిని ఏరోఫోనిక్స్ అంటారు. దీనివల్ల లాభం వచ్చేసి అంటే తక్కువ జాగా లోపల మనం ఎక్కువ చెట్లను పెంపకం చేసే పద్ధతి అన్నట్టు. అది దానికోసం మనం చేపల్ని కింద పెంచుతాము. చేప నుంచి వచ్చే వ్యర్థాలతో ఏంటంటే మీద ఉన్న చెట్లు పెరుగుతాయి అన్నట్టు. అది ఏరోఫోనిక్స్ పాండ్ కల్చర్. అది ఓకే. ఇది చేపల పిల్లల కోసం బేసిక్ అంటారు. బేసిక్ కల్చర్ సిస్టమ్ని పాండ్ కల్చర్ అంటారు. ఇది మనం ఇక్కడ గత 25 years నుంచి ఇక్కడ నేర్పిస్తున్నాం పిల్లలకి. మనం దగ్గర ఉన్నటువంటి హ్యాచరీ సిస్టమ్ నుంచి మనం ఏం చేస్తామంటే గుడ్లను ఉత్పత్తి చేస్తున్నాం. చేప పిల్లలు ఉత్పత్తి చేసి ఆ చేపలను వచ్చిన చేప పిల్లల్ని మనం ఈ పాండ్లోకి వదలడం జరుగుతుంది. అక్కడ నుంచి మనం ఏం చేస్తున్నామంటే చేపల యొక్క పిల్లలు ఏమైతే అంటే పెరిగి మనకు గ్రోత్ అవుతున్నాయి అన్నట్టు. ఇలా అంటే మన దగ్గర సొంతంగా మనమే పిల్లల ద్వారా ఇది హ్యాచరీ యూనిట్లో ఫిషెస్ని పెంచి అదే పిల్లల్ని మనం పాండ్లో వేసి మనం పెంచడం జరుగుతుంది. డిగ్రీ కాలేజ్లో చదువుకుంటున్నాను. ఇక్కడ మేము చేసే కల్చర్స్ ఏమేంటంటే బ్రీడింగ్ చేస్తాం, ఇంకా అవే చేపల్ని తీసుకుపోయి వేరే ట్యాంక్లో కల్చర్ చేస్తాం. దాని ఫిష్ వేస్ట్ని మేము వేరే కాడ దాన్ని ఫెర్టిలైజర్గా ఉపయోగిస్తాం. ఇక్కడ దీని మెథడ్స్ ఏంటంటే ఫస్ట్ ఫిష్ హ్యాచ్ చేయడానికి ఫిష్ బ్రీడ్ సైజ్ని ఎంచుకుంటాం. అవి ఇందులో బ్రీడింగ్లో ఇంజెక్షన్ ఇస్తాం. దీన్ని తీసిన తర్వాత దీంట్లో లేని ఎగ్స్ బ్రీడింగ్ ట్యాంక్లో వేస్తాం. ఈ బ్రీడింగ్ ట్యాంక్లో ఫిషెస్ అన్నీ హ్యాచ్ అయిన తర్వాత ఎగ్స్ హ్యాచ్ అయిన తర్వాత ఫిష్ని తీసుకొని కొన్ని సర్టెన్ డేస్ తర్వాత దాన్ని తీసి మెయిన్ ట్యాంక్లో వేస్తాం. దాన్ని ఫిష్ పాండ్లో వేస్తాం. ఆ ఫిష్ పాండ్లో అన్నీ మనకి 1 kg 2 kg సైజ్ వచ్చిన దాకా అందులో కల్చర్ చేసి దాంట్లో ఉన్న ఫిష్ వేస్ట్ అంతా ఆక్వాపోనిక్స్ వాడుకుంటాం. ఆ కల్చర్కి దాన్ని అటాచ్ చేసినాం. అది అయిపోయిన తర్వాత మనం ఫిష్ హార్వెస్టింగ్ టైంలో వచ్చిన తర్వాత హార్వెస్టింగ్ చేసిన తర్వాత కొన్ని ఫిషెస్ వేస్ట్ ఉంటాయి కదా, ఫిష్ అయిన వేస్ట్ డిసీజ్డ్ ఫిషెస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని తీసుకొని మనం డిసీజ్ టెస్ట్ చేసి దాన్ని ఫిష్ డెడ్ అయి చనిపోయిన తర్వాత ఆ ఫిష్ వేస్ట్ని తీసి కునుపజలం, చేప మీనామృతం ఇవన్నిటిని చేసి ఆ ఫిష్ వేస్ట్ని కెమికల్ ఫ్రీ ఫెర్టిలైజర్గా చేసి దాన్ని మనం అక్కడున్న అగ్రికల్చర్కి ప్రోడక్ట్స్కి వాడుతాం. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు అక్షయ, FZC ఫైనల్ ఇయర్. మేము బ్రీడింగ్ కోసం 3 types ఆఫ్ ఫిషెస్ తీసుకున్నాం. ఫస్ట్ వన్ వచ్చేసి మోలీ, సైంటిఫిక్ నేమ్ పొయిసిలియా స్పినోప్స్. ఇది అడల్ట్ స్టేజ్ వచ్చిన తర్వాత 1:3 రేషియోలో 1 మేల్ ఫిష్ 2 to 3 ఫీమేల్ ఫిషెస్ తీసుకోవాలి. ఆఫ్టర్ బ్రీడింగ్ మనం బేబీస్ వచ్చిన తర్వాత అవి సపరేట్ చేయాలి, ఎందుకంటే నిబలిజం ఉంటుంది కాబట్టి అవి బేబీస్ని తినేస్తాయి, కాబట్టి సపరేట్ చేయాలి. ఇవి డైరెక్ట్ బేబీస్కి బర్త్ ఇస్తాయి. సెకండ్ వన్ జ్యువెల్ ఫిషెస్, సైంటిఫిక్ నేమ్ హెమిక్రోమిస్ బైమాక్యులేటస్. ఇవి ఎగ్స్ ఇస్తాయి, డైరెక్ట్ బేబీస్కి బర్త్ ఇవ్వవు. ఇవి పేరెంటల్ కేర్ చూపిస్తాయి. ఆఫ్టర్ బర్త్ మోలీ ఫిషెస్ ఇవి బర్త్ ఇచ్చిన తర్వాత సపరేట్ చేసినాం, ఎందుకంటే అవి క్యానిబలిజం చూపిస్తాయి కాబట్టి తినేస్తాయి, పేరెంటల్ కేర్ చూపించవు.
పేరు రీచా. నేను FZC ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. అయితే మేము ఇక్కడ పెంచే ఫిషెస్ ఏంటంటే చెన్నా స్ట్రేటస్. దానివల్ల మనకు ఇప్పుడు మన కంట్రీలో పాపులేషన్కి తగ్గట్టుగా మనం కూడా ఫీడ్ సప్లై చేయాలి కాబట్టి మనం ఈ ఫిష్ ద్వారా మనం ఫీడ్ అందజేస్తున్నాము. ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ మేము ఆర్నమెంటల్ ఫిష్ బ్రీడింగ్ కూడా చేస్తున్నాము. వీటి వల్ల యూజెస్ ఏంటంటే ఇక్కడ ఈ బ్రీడింగ్ చేయడం వల్ల మనం హోటల్స్లో వీటిలలో ఇవి డెకరేషన్ పర్పస్లో యూజ్ చేస్తాం కాబట్టి మనం ఫ్యూచర్లో వీటిని కూడా చేయొచ్చు. ఇక్కడ అందులో భాగంగా మనం అక్వేరియం కన్స్ట్రక్షన్ చేస్తే వాటి వల్ల కూడా మనం అక్వేరియం షాప్ పెట్టుకోవడం ఇలా బిజినెస్ ఉమెన్గా కూడా మనం చేయవచ్చు. ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ఫిషెస్ని మేము బ్రీడ్ చేస్తున్నాం. మోలీ ఫిషెస్, జువెల్, ఇంకొకటి జీబ్రా ఫిష్ని కూడా చేస్తున్నాం సార్. నా పేరు కావ్య. నేను FZC ఫైనల్ ఇయర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో చదువుతున్నాను. మేము చేసిన ప్రాజెక్ట్ ఏరోపోనిక్స్ అంటే సాయిల్ యూజ్ చేయకుండా వాటర్లోనే ఎయిర్లోనే మొక్కల్ని పెంచడం. మేము ఇది రెడీ చేయడానికి కేసింగ్ పైప్, బకెట్, మోటార్, పైప్లను తీసుకున్నాం. మేము ఈ ప్లాంట్లను నర్సరీలో ప్లాంట్ చేసుకొని దీంట్లోకి షిఫ్ట్ చేసుకున్నాం. ఇవి గ్రావెల్స్ అంటారు. ఈ గ్రావెల్స్ పవర్ లేకపోయినా వీటిని మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉంచుతుంది. తక్కువ ఏరియాలో ఎక్కువ దిగుబడి తీయచ్చు. దీంట్లో మోటార్ ఉంటుంది. ఆ మోటార్ పైప్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ పైపు ఇక్కడ స్టోరేజ్ వాటర్ అయ్యి వాటర్ ఫాల్స్ లెక్క వీటిపైన పడుతూ ఉంటుంది. ఈ వాటర్ మేము ఆ పాండ్లో ఉన్న వాటర్నే తీసుకున్నాం. ఎందుకంటే ప్లాంట్స్కి న్యూట్రియంట్స్ కావాలి కాబట్టి దాంట్లో ఫిష్ వేస్ట్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆ వాటర్ని తీసుకున్నాం. దీంట్లో ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది, హయ్యర్ ఈల్డ్ ఉంటుంది. ఇంట్లో మనం లీఫీ వెజిటేబుల్స్ని పెంచుకోవచ్చు. కొత్తిమీర, పాలకూర, చుక్కకూర లాంటి వాటిని పెట్టుకోవచ్చు. ఇప్పుడు పెట్టుకున్న అయితే మేము క్యాబేజీ, వంకాయ పెట్టుకున్నాం. ఈ వేర్లు మేము తీసుకున్నప్పుడు ఇంత పెద్దగా లేకుండా సార్ ఇప్పుడు డెవలప్ అయినాయి.